హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మీ శ్రావణి. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కదా, సో అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో ఈరోజైతే నేను నార్మల్గా అంటే సింపుల్గా పూజ చేసేసుకున్నాను. సో ఎప్పుడైతే నేను కొంచెం అంటే అన్నీ తీసుకురావాలి అనుకుంటానో సో అప్పుడే నాకు కానీ మా హస్బెండ్కి కానీ కుదరదనమాట. సో మా వారైతే ఒక 1 వీక్ నుంచి ఫుల్ బిజీ ఉన్నారు. అసలు తినడానికి కూడా తనకి ఖాళీ దొరకట్లేదు. ఇంకా బయటికి వెళ్ళడానికి కూడా వీలవ్వలేదన్నమాట. సో కొన్ని కావాల్సినవి అయితే తెచ్చుకోలేకపోయాను. బట్ ఇంకా ఉన్న వాటితోనే శ్రద్ధగా కొంచెం మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ అయితే నేను 5కి కూడా లేవలేకపోయాను. అసలు నాకు తెలియలేదన్నమాట. ఎందుకంటే ఈ మధ్య సరిగ్గా నిద్ర ఉండట్లేదు. మా ఆదిత్యతో చదివించడం, అన్ని ట్యూషన్స్కి కూడా ఎక్కడికి పంపించను, నేనే చదివిస్తాను. సో వాడు స్కూల్కి వెళ్ళొచ్చేలోపు ఇంట్లో వర్క్స్ చేసుకోవడం, మళ్ళీ మధ్యలో కొంచెం గ్యాప్ దొరికితే మనకి ఎడిటింగ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి చేసుకోవడం, కాసేపు మా చిన్నోడితో టైం స్పెండ్ చేయడం, మళ్ళీ వచ్చాక వాడికి ఆఫ్టర్నూన్ కూర్చోబెట్టి కొంచెం హోంవర్క్స్ రాయించడం, మళ్ళీ నైట్కి చదివించడం, ఈ గ్యాప్లో మళ్ళీ హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేసుకోవడం. అసలు ఈ 24 అవర్స్ సరిపోవట్లేదు అనమాట. ఇంకా అందుకే ఆ నిద్ర లేకపోవడం కొంచెం బాగా రెస్ట్లెస్గా అనిపించి ఇంకా అసలు నేను మెలకు రాలేదు. ఇవాళ స్కూల్ బస్ కూడా మిస్ అయిపోయాను. సో మా హస్బెండ్ వెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్డ్గా కూర్చుందామంటే కూడా మా చిన్నోడు అస్సలు వదలట్లేదు. ఇంకా అలా కూర్చొని లేట్ అయిపోతే కనుక నేను బ్రేక్ఫాస్ట్ చేయను. కొంచెం మిల్క్ కానీ లేకపోతే మజ్జిగ కానీ ఏదో ఒకటి తాగేస్తాను. ఇంకా వెంటనే కిచెన్లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసేసాను. పన్నీర్ క్యాప్సికమ్ చేస్తున్నా కదా, పన్నీర్ ఇలా వాటర్లో వేసుకుంటే తెచ్చుకున్న వెంటనే సో పులుపు రాకుండా ఉంటుంది అనమాట. స్మెల్ కూడా రాదు, ఫ్రెష్గా ఉంటుంది ఒక 1 వీక్ వరకు. సో పన్నీర్ తీసుకొస్తే ఎప్పుడైనా డైరెక్ట్గా బాక్స్లో కంటైనర్లో పెట్టేయకుండా కొంచెం వాటర్ కూడా వేసి పెడితే ఫ్రెష్గా బాగుంటుంది అనమాట. సో ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. ఇక్కడ స్కూల్లో రూల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో బస్ అయితే మిస్ అయిపోయాను కదా, సో మా వారు వెళ్ళి డ్రాప్ చేసి వచ్చారు. మనం డ్రాప్ చేస్తే మనమే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అదే బస్సులో పంపిస్తే వాళ్ళే తీసుకొస్తారు. సో మనం డ్రాప్ చేసిన తర్వాత వచ్చేటప్పుడు బస్సులో తీసుకురమ్మంటే వాళ్ళ రూల్స్ ఒప్పుకోమంట. సో అందుకనే సో పికప్ డ్రాప్ మనదే కదా. ఇవాళ అయితే మా హస్బెండ్ టైంకి వచ్చేస్తారు లంచ్కి, అందుకే త్వరగా వంట చేసేస్తున్నాను. సో ఈరోజు అయితే పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేస్తున్నాను. సో మసాలా అంటే మళ్ళీ ఎక్కువే మెయిన్, చాలా లైట్గా లిమిటెడ్గా వేస్తాను అనమాట. పన్నీర్ క్యాప్సికమ్ పీసెస్ కింద కట్ చేసుకొని కొంచెం ఉప్పు కారం ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకుంటాను. కొంచెం ఉప్పు కారము పన్నీర్కి ముక్కలకి పడుతుంది అనమాట. సో లైక్ మనం నాన్ వెజ్ కర్రీస్ మ్యారినేట్ చేసుకుంటాం కదా, సో అలాగే చేస్తాను. చాలా బాగుంటుంది. ఈ వేలో ఎప్పుడన్నా ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ కర్రీలో మెయిన్ థింగ్ గ్రేవీ అనమాట. సో గ్రేవీ కోసం మనము కొద్దిగా ప్రిపరేషన్ చేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, 2 మిరియాలు, 1 లవంగం, చెక్క, 1 యాలక్కాయ, కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, మామూలుగా అయితే ధనియాలు కూడా వేయాలి. సో నా దగ్గర ధనియా పౌడర్ ఉంది, లాస్ట్లో అది యాడ్ చేద్దామని వేయలేదు. సో మీ దగ్గర పౌడర్ లేకపోతే వాటితో పాటు కొన్ని ధనియాలు కూడా అందులో వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఆనియన్స్, టమాటో, నానబెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకొని లైట్గా వాటర్ పోసుకొని కొద్దిగా మగ్గనివ్వాలి. సో కొద్దిగా వాటర్ ఉండగానే పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ధనియాలు వేయలేదు కదా, సో నేను ధనియా పౌడర్ యాడ్ చేసుకున్నాను. మామూలుగా మా ఇంట్లో ఒకళ్ళు తింటే ఒకళ్ళు ఏదో ఒకటి కర్రీ నచ్చకుండా ఉంటుంది అనమాట. కానీ మా నలుగురికి కామన్గా నచ్చేది ఈ పన్నీర్. సో అంటే మేము ముగ్గురం నార్మల్గా తినేస్తాము. మా చిన్నోడే బాగా పేచి పెడతాడు అన్నిటికీ. సో వాడు కూడా సైలెంట్గా తినేస్తాడు పన్నీర్ చేస్తే. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్, 1 పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయ్యాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పన్నీర్ కూడా వేసేసి దాంట్లో నీరు ఊరుతుంది కదా, సో అది మొత్తం అదంతా ఎవాపరేట్ అయిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లాస్ట్లో ఉందనగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అదంతా కూడా వేసేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏంటబ్బా కొంచెం కలరు ఇంకా రాలేదు అంత కలర్ఫుల్గా అని అనుకుంటున్నాను. సో అప్పుడే నాకు గుర్తొచ్చింది నేను పసుపు వేయలేదని చెప్పి. సో ఇంకా అందుకే వెంటనే పసుపు అయితే యాడ్ చేశాను. పన్నీరు చాలా స్మూత్గా డెలికేట్గా ఉంటుంది కదా, సో గరిటె పెట్టేసి తిప్పేయకూడదు. జస్ట్ కింద అడుగును మాత్రమే అట్లా పెట్టి పైన తిప్పుకోవాలన్నమాట. ఇంకా దాంట్లో మన కన్సిస్టెన్సీ తగ్గట్టు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకొంచెం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. మా వాళ్ళు మరీ వాటర్గా ఉంటే గ్రేవీ తినరనమాట, కొంచెం థిక్గానే ఉండాలి. సో దీన్ని మొత్తం మూత పెట్టేసే ముందు ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకుంటాను. సో మనం పన్నీర్లో వేసాం కదా, మళ్ళీ కూరలో వేయలేదు. సో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుంటాను. ఇంకా మూత పెట్టేసి కొద్దిగా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో రోజు మా వారి కోసం నేను వంట చేసేసి వెయిట్ చేస్తాను ఇంకా రాలేదని. ఈరోజైతే మా వారే వచ్చి భోజనం కోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో ఎప్పుడైనా అంతే, ఫుడ్ కోసము మనం వెయిట్ చేయాలి కానీ మన కోసం ఫుడ్ వెయిట్ చేయకూడదు. సో ఫస్ట్ టైం కరెక్ట్గా ఉంది ప్రాసెస్ మా ఇంట్లో. సో వెంటనే తను
వెళ్ళిపోవాలి కదా ఆఫీస్కి, అందుకే గబగబా చేసేస్తున్నాను. సో దీనికి కంపల్సరీ మేము కీరా తింటామన్నమాట. అంటే ఏదో ఒకటి సలాడ్ కంపల్సరీ ఉండాలి. సో లాస్ట్కి వచ్చేసింది కొద్దిగా గరం మసాలా వేసుకొని మర్చిపోకుండా కసూరి మేతి అయితే వేసుకోవాలి, ఎందుకంటే టేస్ట్ని ఇంకొంచెం పెంచుతుంది అనమాట. సో ఇలాంటి పన్నీర్ కర్రీస్లో డెఫినెట్గా ఈ కసూరి మేతి అనేది లాస్ట్లో యాడ్ చేస్తారు, టేస్ట్ అంత బాగుంటుంది. సో కర్రీ అయితే అయిపోయింది, మా వారికి వేడివేడిగా పెట్టిచ్చేస్తున్నాను. మా ఆయన్ని ఇంప్రెస్ చేయడంలో నేను కూడా అంత కష్టపడినేమో, మా చిన్నోడు మాత్రం ఎప్పుడు వాళ్ళ నాన్న వెనకాలే తిరుగుతూ ఉంటాడు. సో నేను ఫుడ్ పెడుతున్నానో లేదో మా చిన్నోడు వచ్చేసి నేను ఇచ్చేస్తాను డాడీకి, నేను తీసుకెళ్తాను, నువ్వు వద్దని చెప్పేసి నన్ను అంటున్నాడు. సో ఫుడ్ అయితే పెట్టించేసాను, దాని తర్వాత మేము కూడా లంచ్ చేస్తాము. సో ఇప్పుడు నేను మీకు కొన్ని ఐటమ్స్ చూపిస్తానమాట. మనకి వరలక్ష్మి వ్రతం ఉంది కదా, సో నేను లాస్ట్ వీక్ రీసెంట్గా షాప్ చేశాను, ఇంకా అది మీకు కూడా చూపిస్తే యూజ్ అవుతాయి, కొనుక్కుంటారని చెప్పేసి పెడుతున్నాను. సో ఇవన్నీ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో అండి. నేను మీషోలో ఆర్డర్ చేశాను అనమాట. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో మూడిట్లో చూసి అన్ని కార్ట్లో పెట్టుకొని ప్రైస్ క్వాలిటీ కంపేర్ చేసుకున్న తర్వాత ఆర్డర్ చేశాను. సో ఇది అష్టలక్ష్మి కలసం చెంబు అనమాట. సో మనం కలసం పెట్టుకుంటాం కదా, దానికి చాలా బాగుంటుంది. నేను మీషోలో ఆర్డర్ చేస్తున్నాను కదా, ఈ ఐటమ్స్ ఎలా వస్తాయో అనుకున్నాను, కానీ క్వాలిటీ కూడా చాలా బాగుంది, సైజు కూడా దానికి తగ్గట్టు చక్కగా ఉందన్నమాట. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా. దాని మీద అష్టలక్ష్మి అంటే 8 ఉంటాయి కదా అమ్మవారి రూపాలు, సో 8 ఉన్నాయి, కౌంట్ చేసుకున్నాను. సో వీడియోకి వాయిస్ చెప్తున్నాను, మా వాళ్ళు చక్కగా ఇప్పటి వరకు హోంవర్క్ చేయించాను, ఆడుకుంటున్నారు అనుకుంటే ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ సౌండ్లో ఈ పిచ్చుకలు మాత్రం నన్ను వదలట్లేదు. సో ఆ కలసంతో పాటు మనం అమ్మవారికి పీఠం వేసుకుని పెట్టుకుంటాం కదా, సో దానికోసం ఒక చిన్న పీట కూడా ఆర్డర్ చేశాను. పీట సైజ్ వచ్చేసి 8x12 అనమాట, మరీ చిన్నగా లేదు అలానే బాగా పెద్దగా లేదు, కరెక్ట్గా సరిపోతుంది మనకి ఫోటోకి కలసం పెట్టుకోవడానికి, దీపం పెట్టుకోవడానికి. నాకు కలసం కాస్ట్ వచ్చి 536 రూపీస్ పడింది, అండ్ పీఠం కాస్ట్ వచ్చి 272 రూపీస్ పడింది. మామూలుగా అయితే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయన్నమాట. నేను కార్ట్లో యాడ్ చేసుకొని దానికి ఎప్పుడైతే డిస్కౌంట్ వచ్చిందో అప్పుడు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. సో నేను ఆర్డర్ చేసిన నెక్స్ట్ డే చూస్తే మళ్ళీ అది 700 ఉంది. ఇప్పుడు మరి కరెక్ట్గా ఎంత ఉందో మీరు ఓపెన్ చేసినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. సో దాని తర్వాత ఒక చిన్న ఇత్తడి ప్లేట్ కానీ చిన్న చిన్న బౌల్స్ ఒకటి ఆర్డర్ చేశాను. మనం దేవుడికి డైలీ పూజ చేసేటప్పుడు చిన్న బెల్లం ముక్క, కొంచెం పాలు పెడతాం కదా అమ్మవారికి, సో వాటికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. సో ఈ ప్లేట్లో ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు అని చెప్పి. ఇది కూడా అంతే, నాకు జస్ట్ 140 రూపీస్ ఎంతో పడింది. ఇది కూడా తర్వాత ప్రైస్ పెరిగినట్టుంది, ఒకసారి చెక్ చేసుకోండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒక చిన్న ఇత్తడి స్పూన్ కూడా వచ్చింది దీనికి. వీటితో పాటు ఒక 2 తెల్ల ఐరావతాలు ఆర్డర్ చేశాను, అదే చిన్న చిన్న ఏనుగు బొమ్మలు, చాలా బాగున్నాయి, కానీ అవైతే రాలేదు. అంటే వచ్చే కానీ నేను డెలివరీ తీసుకునే టైంకి ఫోన్ అవైలబుల్గా లేదనమాట, అతను వెళ్ళిపోయాడు. సో ఆర్డర్ అయితే వెనక్కి వెళ్ళిపోయింది. సో దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో అవైతే చాలా బాగున్నాయి, అది కూడా చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట, నాకు 90 రూపీస్ పడ్డాయి. సో మీరు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. బాగా కాస్ట్లీ కూడా కాదండి, మనం ఎఫోర్డ్ చేయగలిగే ప్రైజే. సో పూజ చేసుకునేటప్పుడు ఉంటే బాగుంటాయని చేశాను. సో ఇవన్నీ ఉంటేనే పూజ చేసుకోవాలా అని కాదు, ఇవన్నీ లేకపోయినా కూడా మన దగ్గర ఏమున్నాయో వాటితోనే మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే చాలా మంచిది. సో ఇది మన స్పెషల్ ఇంట్రెస్ట్ అంతే. సో మనం ఎఫర్ట్ చేయగలము అనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదండి. సో నేను మాత్రం ఎక్కువ డబ్బులు అయితే పెట్టలేదు, చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళైతే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, లైక్ మాత్రం చాలా చాలా వాల్యుబుల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్, బాయ్.